కాదు సార్. వర్క్ కంప్లీట్ అవ్వదు, ఇంటికి వెళ్తానంటావు, సెలవు రోజుల్లో పని చేయనంటావు. జీతాలు తీసుకోవట్లా? అదేమన్నా అంటే పెళ్ళాం పిల్లలు. నీ ఒక్కరికే ఉన్నారా పెళ్ళాం పిల్లలు? ఎనఫ్. మండే ఈవినింగ్ వర్క్ కంప్లీట్ చేయకపోతే ఇది కంప్లీట్ చేయాల్సిన అవసరం నీకు ఉండదు. గెట్ అవుట్. నాకు కూడా పెళ్ళం పిల్లలు లేకపోతే మా బాస్ లాగా ఎప్పటికీ ఆఫీస్ని కలుసుకుని ఉండేవాడినేమో కదా. ఓకే, చూద్దాం. ఇంకా పడుకోలేదా తల్లి? నిద్ర రావట్లేదు. అయ్యో, సరే పద, నిన్ను అమ్మని నేను పడుకోబెడతాను. చాలాసేపు పడుకుంటారు. ఇవ్వాలైనా ఆఫీస్ నుంచి తొందరగా రావచ్చుగా. ఆఫీస్ అంత బాగుందా? అబ్బా, ఆఫీస్లో బాసు, ఇంట్లో వెళ్ళం రెండు వ్యతిరేక పదాలే. ఒకడేమో వెళ్తుంటే అప్పుడైనా ఈ వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళమంటాడు, ఇంకోటేమో వస్తుంటే ఇంత లేటా తొందర రమ్మంటది. ఇంత లేట్గా వచ్చింది కాకుండా ఇంకా డైలాగులు చెప్తున్నావా? నువ్వేమైనా సినిమా హీరో అనుకుంటున్నావా? కెమెరా జూమ్ వేయించుకుని మరి డైలాగులు చెప్పడానికి? స్నానం చేస్తా, త్వరగా తిందాము. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అరిని, ఏం చేస్తున్నావా? అలక పైన బలపంతో రాస్తున్నా. ఏది చూపించు. ప్రొడక్షన్ హౌస్ కి ప్రమోషన్ చేస్తున్నావు అనమాట. సరేరా, అన్నం తిందుగానరా. నేను తినను, పాలే తాగుతా. ఒక ముద్ద తిందుగానరా అమ్మా. రా. ఇంకొద్దు నాన్న. ఒక్క ముద్ద. చెప్పడం మర్చిపోయా, రేపు మార్నింగ్ మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారు. ఎన్నింటికి? 8 or 9 అవ్వచ్చు. ఓ, అప్పటికి నీ పని నా పని అయిపోద్దులే. ఏంటి ఏమన్నారు? అదే పొద్దున్నే గుడికి తీసుకెళ్ళమన్నావు కదా, ఇలోపు వచ్చేస్తాం మీ అన్న వచ్చేలోపు అంటున్నా. ఆహా, గుర్తుందా? కొంచెం పొద్దున్నే లెగాలి. యూట్యూబ్లు, వాట్సాప్లు, ఎఫ్బీలు అన్ని పక్కన పెట్టేసి పడుకోండి. ముందు మీరు లేవాలిగా. లేవలేరుగా, లేవనివ్వనుగా. ఆ తిక్కలోడు వచ్చేసరికి మ్యాటర్ ఫినిష్ చేస్తాం. ఉదయ్, స్టవ్ మీద పాలు పెట్టాను కానీ వెళ్ళి హరిశ్రీకి గ్లాస్లో పాలు పోసుకొని తీసుకుని రావా? సరే సరే. హరిణి, పాలు తాగమ్మా. ఇదిగో పాలు తీసుకో. ఇప్పుడేగా భోంచేసాం, ఇంతలోకి పాలేంటి? తాగు, మంచి ఎనర్జీ వస్తుంది. హే బాబా, ఏమైంది?
రవి, నువ్వు ఉదయాన్నే 5 గంటలకల్లా వస్తే ఇంకో రవి ఉదయించే టైంకి పని మొత్తం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేద్దాం. అరే వద్దురా, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. తేడా వచ్చి తెలిసిందంటే యావజీవం కంటే పెద్ద శిక్ష అనుభవిస్తావురా. అరే వద్దురా, నా మాట వినరా. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంకా వాళ్ళిద్దరూ లేవలేరు. పాపం చిన్నపిల్లరా. పెద్దదా చిన్నదా అని కాదు, నాకు ఇద్దరూ అడ్డమే, అందుకే తొలగించాను. నాకైతే భయం వేస్తుంది. సరేలే, పొద్దునేరా. ముదురు మాంసం లేత మాంసం కలిపి రుచి చూద్దాం. సరే సరే. పిరికేదవా. రేపు సండే, కానీ మీకు సన్ రైజ్ చూసే అదృష్టం లేదు. ఎందుకు అలా అరుస్తున్నావు? నేనేం అరుస్తున్నా? వద్దని చెప్తున్నాను అంతే. ఎందుకు ఇలా అన్నిటికీ అడ్డొస్తావు? ఇలాంటి పనులు నాకు నచ్చవు. ఇంకోసారి ఇలా చేస్తే డైవర్స్ ఇస్తా. నిన్ను చంపేస్తానే ఎప్పుడో. ఇంకోసారి ఇలా చేస్తే డైవర్స్ ఇస్తా. కత్తిగా 2 బాడీలు తెగుతాయంటావా? ట్రై చేద్దాం. ఎరా మావా, ఇంకెంతసేపు రా? వస్తున్నాను రా. నీకోసం 2 రకాల మాంసం రెడీ చేశాను. లెగ్ పీస్లు అయితే అరుపులే. తొందరగా రా, తినేసి బయటికి వెళ్దాం. వస్తున్నాను రా, 5 minutes. ఓకే, సరే సరే, తొందరరా. ఎరా ఎంతసేపు? ఏం కాదుగారా. ఏం కాదులేరా. ఆల్రెడీ 2 బాడీస్ ఫుల్ బాయిల్డ్. అవునా? సూపర్ రా మామ. నా జీవితంలో ఇలాంటి మోసం చూడాల ఎప్పుడు నేను. థ్యాంక్స్ రా మామ. సరే పద, టైం అవుతుంది, తొందరగా బయలుదేరదాం. బావా ఏంటి తేడాకున్నారు? అబ్బే ఏం లేదు బావా. నేనెవడు? నా ఫ్రెండ్ బావా, అది గుడికి వెళ్తాం. మీరు గుడికెళ్ళే మొహాలేనా అసలు? అది గుడికే మా బావా. చెల్లేది? అది తన లోపల పడుకుంది బావా. అవునా? చెల్లైతే పొద్దునే లేచిది కదా, ఇప్పుడు వరకు పడుకుందా? అసలు ఈ బ్యాగ్లో ఏముంది? అదా, కొబ్బరికాయలు, పూలు, పూజ సామాన్లు ఉన్నాయండి. నాకేదో అనుమానంగా ఉంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను చెల్లి దగ్గరికి వెళ్తున్నా. చెప్పరా బాబు. నీవే చేయండి రా.
అయినా మీ బావేంట్రా అలా కల్దిరి పడిపోయాడు? మా తిక్కల బావకి ఎర్రగా ఏది కనబడినా అలాగే పడిపోతాడు. ఫ్రాంక్ గా చెప్పాలంటే బొట్టు చూసినా పడిపోతాడు. బొట్టుకే? ఆ? అవునరా, అక్కడికి రక్తం ఎలా వచ్చింది? మా తిక్కల బావ ముందుగానే వస్తాడని ముందే తెలుసురా నాకు. డిటర్జెంట్ను సోపు పసుపు కలిపితే బ్లడ్ లాగా వచ్చింది. ఆ చికెన్ కట్ చేస్తుంటే కాలు తగిలి కింద పడింది. సరే మొత్తం క్లీన్ చేశా. ఆ కొంచెం మాత్రం మర్చిపోయా మా బావ కోసం. ఒక ఎరుపుని చూసి ఇంకొక ఎరుపు భయపడిందనమాట. ఎలాగైతే పందెం గెలిచావు. ఎలాగైతేనేం కాదు, మన పందెం ప్రకారం కార్తీక పక్కనే కూర్చుని చికెన్ మటన్ కట్ చేశా. కార్తీక ఇంట్లో ఉండగానే వాటిని వండా. సో పందెం ప్రకారం మధ్యాహ్నం మన ఆఫీస్ బ్యాచ్కి అయ్యే ఖర్చు అంతా నువ్వే భరించాలి. అయినా మన పార్టీ మధ్యాహ్నం ఎందుకురా? నైట్ సిట్టింగ్లు మన పిల్లలు కనిపెడతారు రా బాబు. అందుకే మన పార్టీలని మధ్యాహ్నమే. అబ్బో, ఓకే. అవునరా, నీ వైఫ్కి ఎందుకురా చికెన్ అన్న మటన్ అన్న అంత అసహ్యం? మనం కోడిని చూస్తే కాలని కండని చూస్తాం. అదే కార్తీక అయితే వాటి గుండెని చూస్తుంది. దానికి కోడి, మేక, ఆవు, పిల్లి, ఆఖరి చీమ కూడా మనుషులతోనే సమానం. ఇంతకుముందు ఒకసారి చికెన్ వండి పెట్టమన్నానని డైవర్స్ అడిగింది. అబ్బో, ఒకవేళ ఇప్పుడు తెలిస్తే? విశాఖలో ఏం దొరుకుతుంది? ఉక్కు. దానికి తెలిస్తే నా బాడీలో తుక్కు దొరుకుతుంది. అయినా తెలియకుండా కెమెరా ఎడిటింగ్తో మేనేజ్ చేశాను. అవునరా, బాగా చేశారు. అయినా ఆఫీస్లో నిన్ను బాగా తిట్టారంట కదరా మన బాసు? ఆఫీస్లో బాస్ ఎప్పుడూ తిడతానే ఉంటాడు. విని 10 నిమిషాలు బాధపడతాం. ఆ తర్వాత నో పర్ఫార్మెన్స్, అండర్ పర్ఫార్మెన్స్. చక్కటి హితబోదరా. వామ్మో, టైం 9 అవుతుంది. ఇంట్లో తిక్కల మొహాలు లేసేసి ఉంటాయి. అరే, ఇంకొక డౌట్ రా. తొందరగా అడగరా. మీ ఎరిపేమో ఇంకొక ఎరుపుని చూసి పడుకున్నాడు. మరి కార్తిక పాప పరిస్థితి ఏంటి? అదా, మా ఫ్యామిలీ డాక్టర్ని అడిగి ఓ పౌడర్ కల్పించాలి. ఓకే, అబ్బో. సరే మధ్యాహ్నం కలుస్తా. ఏంటి మీరు గుడికి వెళ్ళారా? అవునే, పొద్దున్న నిన్ను ఎంత లేపినా నువ్వేం లేకోవాలా. ఇలా రవిగాడు ఫోన్ చేస్తే ఇద్దరం కలిసి గుడికి వెళ్ళొచ్చు. ఏం బావా చెప్పలేదా? నాకే ఈ మధ్య మతిపరుపు వచ్చేసింది బావా. అవునమ్మా, నిన్ను లేపాడమ్మా. సరే మా ఇద్దరి టీ తీసుకురాబో. హలో సార్. ఏంటి ఆఫీస్కి రావాలా? నేను రాలేను సార్. మరీ అంత బతిమలాడు మాకండి సార్. సరే 12 టైం కల్లా వస్తాను. ఈలోపు మిగతా వాళ్ళతో కూడా పని చేస్తూ ఉండండి. సరే సరే ఓకే. ఏంటో ఒక్కోసారి అనిపిస్తుంది సార్, నేను లేకపోతే ఆఫీస్ ఏమైపోతాను భయం వేస్తూ ఉంటుంది. సరే సార్, ఓకే సార్, బాయ్. కార్తీక, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. యాక్చువల్గా నేను లేకపోతే ఆఫీస్ రన్ అవ్వదు. ఓకే బాయ్. అవును, ఏంటి ఆలోచిస్తున్నావు? సరే గాని నాకెక్కడో తేడా కొడుతుంది. వర్కింగ్ డేస్ లో కూడా ఆఫీస్కి వెళ్ళను నువ్వు, ఫస్ట్ టైం సండే కూడా వెళ్తున్నావు. పొద్దున్నే 9 అయినా లెగన్ నువ్వు గుడికి వెళ్ళొచ్చావు, అది కూడా నైట్ వేసుకున్న డ్రెస్ తోటి. ఇంట్లో 2 గిన్నెలు మసాలా స్మెల్ వస్తున్నాయి, 2 పెద్ద బాక్సులు కనిపించట్లేదు, నీ బ్యాగ్ కూడా కనిపించట్లేదు. ఎప్పుడు మంచినీళ్ళు కూడా తెచ్చివ్వను నువ్వు, అడగగానే పాలు తెచ్చిచ్చావు, అది కూడా కన్ను కొట్టి మరి. పాలు తాగి నేను 9 వరకు పడుకున్నాను. అన్నిటికీ మించి ఇల్లుడ్చేటప్పుడు చికెన్ ముక్క దొరికింది, బయట డస్ట్బిన్ నిండుగా ఉంది. బాబోయ్, ఏంటి కదా? ఏం ఆడుతున్నావు నువ్వు? ఒక్క నిమిషం ఒక బాత్రూమ్కి వెళ్ళి చెప్తాను ఈ పని. దేవుడా దేవుడా దేవుడా, ఓ దేవుడా, నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఉన్నా ఉంటారు కదా ఈ అందరూ. ఎక్కడున్నా కానీ కొంచెం ఏమనుకోకుండా ఒకసారి ఇక్కడికి వచ్చి ముక్కు మూసుకుని నేను చెప్పేది స్వామి. నేనేదో నా పిల్లానికి సండే రోజు సన్ రైజ్ లేకుండా చేద్దాం అనుకుంటే తను నాకు సండే రోజు సన్సెట్ లేకుండా చేసేటట్టుంది. నన్ను కాపాడాలి స్వామి నువ్వే. భక్త, నీ భక్తికి మెచ్చి తిని, కానీ నేను భక్తులను కాపాడగలను, భర్తలను కాపాడలేను. హితోపదేశం చేసిన చాలికి రండి. స్వామి, ఆ గొంతు. ఆ లోకం, ఈ లోకం, ఇంద్రలోకం, ఏ లోకంలో అయినా భర్తలమైన భార్యలదే నాయన పై చెయ్యి. అంటే లేడీస్ ఫస్ట్ నాయన. ఫస్ట్ అంటే మనం సినిమాలో నాగ చైతన్య చెప్పినట్టు కాదు నాయన, డామినేషన్, డైరెక్షన్ అని. అబ్బో, మరి నాకు దిక్కెవరు స్వామి?
నీకు ఈ కష్టాలు తెచ్చిందెవరు? మా డైరెక్టర్. మరి ఆయన్నే అడుగు నాయన. వద్దులే స్వామి, ఇప్పుడు ఆయన అడిగానే అనుకో, ఆయన సండే రైజ్కి సీక్వెల్ తీసి సండే సెట్ అని పేరు పెట్టేస్తాడు. బాబోయ్ వద్దులే స్వామి, వద్దు.